నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. శాస్త్ర సాంకేతిక విషయాలను పొరుగు దేశాలతో పంచుకుంటాం వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం స్పష్టం చేసిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై మండిపడ్డ ఎంపీ పార్టీ పరువు పోతుందని ఆవేదన వ్యక్తం చేసిన రఘురామ కృష్ణమరాజు. ఆన్లైన్ కాల్ మనీ కేసులో మరో ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు 2 కోట్ల నగదు, 2 ల్యాప్టాప్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం. తెలంగాణ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న చలి తీవ్రత, రాత్రిపూట గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు. శాస్త్ర సాంకేతిక విషయాలను పొరుగు దేశాలతో పంచుకోవడానికి భారత్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. తద్వారా ఉమ్మడి లక్ష్యాల సాధనకు సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని భారత్ బలంగా విశ్వసిస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న వివిధ సమస్యల పరిష్కారానికి సైన్స్ అనేది ఏకీకృత సాధనమని స్పష్టం చేశారు. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2020లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. To play such a crucial role in nation building, I keep wondering how to fire the imagination of our young scientists, who are the foundation for cutting-edge research and the only ones who can usher in a renaissance in Indian science. Many times, I have considered that to attract the best minds to science research at the MSc and doctoral programs, it is essential that an exclusive science cadre is introduced to facilitate a career in well-known scientific laboratories and universities. This idea has been under my consideration and I hope to give it wings during this very tenure of mine as Science and Technology Minister. While we demand our young minds to play such a crucial role in nation building, I keep wondering how to fire the imagination of our young scientists, who are the foundation for cutting-edge research and the only ones who can usher in a renaissance in Indian science. Many times, I have considered that to attract the best minds to science research at the MSc and doctoral programs, it is essential that an exclusive science cadre is introduced to facilitate a career in well-known scientific laboratories and universities. This idea has been under my consideration and I hope to give it wings during this very tenure of mine as Science and Technology Minister. While we demand our young minds to play such a crucial role in nation building, I keep wondering how to fire the imagination of our రాష్ట్రంలో ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందే విధంగా వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్, ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు మరిన్ని మెరుగైన రీతిలో వైద్య సేవలు అందించేందుకు వీలుగా ఆయా కళాశాలలు, ఆసుపత్రుల్లో మంజూరైన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కోవిడ్-19కి సంబంధించినటువంటి నివారణ కార్యక్రమాలన్నీ కూడా అవి కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఈరోజు వరకు నిన్న కూడా సుమారుగా 57,716 టెస్టులు చేస్తే అందులో కేవలం 379 మంది పాజిటివ్ కేసులను మాత్రమే గుర్తించడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో కరోనా వైరస్కి సంబంధించినటువంటి పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనాకు సంబంధించి 2వ దశ కూడా మిగిలినటువంటి కొద్ది ప్రాంతాల్లోనూ, రాష్ట్రాల్లోనూ, ఇతర దేశాల్లోనూ, కొన్ని దేశాల్లో ఆ 2వ దశకు సంబంధించి మనం వార్తలు వింటూ ఉన్నా కూడా మన రాష్ట్రం పరంగా ఆ రెండవ దశ మన రాష్ట్రంలో
మరి మొదలవకుండా అన్ని జాగ్రత్తలు కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఇటీవల కాలంలో ఒక 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఆ 2వ దశకు సంబంధించి మన రాష్ట్రంలో రాకుండా నిరోధించడానికి అవసరమైనటువంటి అన్ని సూచనలు కూడా చేయటం జరిగింది. ఆయన చేసినటువంటి సూచనలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందరూ కూడా అన్ని జిల్లాల్లోనూ అత్యంత సమర్థవంతంగా అవన్నీ కూడా ముందు చూపుతో అమలు చేసేటువంటి కార్యక్రమంలో అధికారులు అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. కాబట్టి మరి అంతకుముందే చెప్పినట్లుగా ప్రజలందరినీ కూడా మరి ఈ 2వ దశ మన రాష్ట్రంలో మరి రాకుండా ఉండటానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వ పరంగా తీసుకుంటూ ఉన్నామో, కొన్ని వార్తలు అంటే ఈ యూకే నుంచి వచ్చినటువంటి ఒక మహిళకు సంబంధించి కొత్త స్ట్రెయిన్ వచ్చినట్టుగా కూడా మరి కొన్ని వార్తలు వచ్చినాయి. అవి ఇంకా కూడా పూర్తిగా అవన్నీ కూడా ఇక్కడ రుజువు కాలేదు. ఎందుకంటే ఈ 21st నైట్ ఒక మహిళ బ్రిటన్ నుంచి యూకే నుంచి రావటం జరిగింది ఢిల్లీ ఎయిర్పోర్ట్కి. అక్కడ చేసినటువంటి ర్యాపిడ్ టెస్ట్లో పాజిటివ్ వస్తే తిరిగి ఆర్టీపీసీఆర్ టెస్ట్ కండక్ట్ చేయటం జరిగింది. కండక్ట్ చేసిన తర్వాత ఆ మహిళతో పాటు వచ్చినటువంటి వాళ్ళ సన్కి, వాళ్ళ కొడుక్కి మాత్రం నెగిటివ్ రావటం జరిగింది. అంటే తల్లికి పాజిటివ్ వచ్చింది, కొడుక్కి నెగిటివ్ రావటం జరిగింది. అదేవిధంగా తర్వాత చేసినటువంటి ఆర్టీపీసీఆర్ టెస్ట్లో కూడా దాదాపుగా మరి అదే ఫలితం వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తర్వాత టెస్టులు కండక్ట్ చేయటం జరిగింది. అక్కడ కండక్ట్ చేసినటువంటి టెస్ట్లో కూడా తల్లికి పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా క్రిస్మస్ కానుకగా ఏపీ ఇళ్ల పట్టాలను అందిస్తుంటే కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. పార్టీ పరువు, జగన్ పరపతి తీసేందుకు సోషల్ మీడియాలో జగన్మోహనపురం అంటూ తప్పుడు ప్రచారాలు జరిపిస్తున్నారని అన్నారు. ఇలాంటి చర్యల కారణంగా పార్టీ పరువు పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో పవిత్రమైన ముక్కోటి ఏకాదశ. అందరికీ ముక్కోటి ఏకాదశ ఆర్ వైకుంఠ ఏకాదశ శుభాకాంక్షలు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారికి ఎంతో ఇష్టమైన క్రిస్మస్ పండుగ కూడా కావటం, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నిజమైన క్రైస్తవులు అంటే సర్టిఫికెట్లో హిందూ అని క్రైస్తవాన్ని ఫాలో అయ్యే వాళ్ళకి కాకుండా నిజమైన యేసు భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా మొన్నటి వరకు ఆయన పుట్టినరోజు సంబరాలు చేసుకున్న మా ప్రీతమ ముఖ్యమంత్రి ఈరోజు ఒక స్కీమ్, యాజ్ యూజువల్ ఆ స్కీమ్ పేరు అంటే వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ పార్టీ అనుకుంటా, వైఎస్ఆర్ జగనన్న ఇండ్ల పంపిణీ. ఎప్పుడు ఆయనకి ఈరోజు వైకుంఠ ఏకాదశి అని కూడా తెలియదు, సరే నేను ఇంకెవరో కొద్దిమంది చెప్పాం. ఏదైనా క్రిస్మస్ కానుకగా ఒక 30 లక్షల చిల్లుకు గృహ నిర్మాణానికి పెద్దగా వీలు కాని ప్లాట్లు, కొన్ని మునిగిపోయిన ప్లాట్లు, కొన్ని మొలగబోయే ప్లాట్లు, కొన్ని రాళ్ళు రప్పలతో ఉన్న ప్లాట్లు ఎక్కువగా ప్రిఫర్ చేసింది బాగా లోతుగా ఉన్నవి. ఎందుకంటే అది పూడ్చడంలో డబ్బు. ఎందుకంటే నేను కూడా గతంలో చాలా కంప్లైంట్లు కూడా ఇచ్చా. నా నియోజకవర్గంలో కూడా ఎంతోమంది బాధితులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ పాప బాధితులుగానే మిగిలిపోయారు. తర్వాత వాళ్ళని కొట్టేశారు. నేను కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళ మీద, నేను కాదు ప్రజలు ఇచ్చిన కంప్లైంట్స్ మీద ఆశ్చర్యకరంగా మా ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. ఈ సందర్భంగా ఇప్పుడు ఈ క్రిస్మస్ కానుకగా మా ముఖ్యమంత్రి గారు ప్రజల సొమ్ముతో చాలామంది ప్రభుత్వంలో చాలామంది బాగుపడిపోయారు అంటున్నారు. సరే అది పక్కన పెడితే ఈరోజు అన్నిటికన్నా సరే ఏదో జగన్ అన్న అని ఏదో ఒకసారి ఏదో స్కీముకి పెట్టుకున్నారు, తర్వాత ఏదో అవుతుంది అనుకోండి. కానీ ఎవరో ఒక పనికి మాలిన వెధవ మా ప్రీతం ముఖ్యమంత్రి గారికి మా పార్టీ పరువు ప్రతిష్ట గంగలో కలిసిపోయేలాగా
మా అధ్యక్షుడి ప్రతిష్ట గంగలో కలిసిపోయేలాగా జగన్మోహనపురం ఏంటి ఇప్పుడు ప్రతి ఊర్లోనూ ఇప్పుడు ఒక ఊరికో కాలనీ అంటే ఇప్పుడు 16,000 గ్రామాల్లో సపోజ్ ఒక 2-3 ఊర్లు కలిపి ఒకటి వేసుకున్నా ఒక 5-6 వేల కాలనీలు ఉన్నాయనుకోండి. 5-6 వేల జగన్మోహనపురాలు వస్తాయంట. ఏంటిది? నా పొలానికి నేను అడగని సర్వే నువ్వు చేసి నీ బొమ్మేసి రాయి పెడతారా మీరు? అలాగే దీనికి ఇప్పుడు ప్రతి ఊర్లోనూ ఒక జగన్మోహనపురమా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆ కాలనీ పేరు జగన్మోహనపురం. రేపు ఎవరో పెంటయ్య గారు అవుతారు ముఖ్యమంత్రి, పెంటాపురం అవుతుందా? ఏంటండి ఈ వేల మరి? ఎందుకు మీకు ఇలాంటి చీప్ పబ్లిసిటీ ఇష్టం ఉంటుంది? మా పార్టీ అధ్యక్షుడికి అదే ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు, పార్టీ బాగా నెగ్గింది కాబట్టి. మరి మా ముఖ్యమంత్రికి ఇటువంటి చీప్ పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయనంతటా ఆయన నా పేరు పెట్టు, ఈ కాలనీకి నా పేరు పెట్టని అసలు ఎవడో ఏమాత్రం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆన్లైన్ కాల్ మనీ కేసులో మరో ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 4 సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారిలో 2 చైనీస్ తో పాటు మరో 2 నిందితులు ఉన్నారు. వారి వద్ద నుంచి 2 కోట్ల నగదు, 2 ల్యాప్టాప్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. లోన్ అప్లికేషన్ ఫ్రాడ్స్ పైన సైబరాబాద్ పోలీసు మరియు సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఆఫీషియల్స్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. మనము లాస్ట్ వీక్ ఒక స్పెసిఫిక్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇట్లా ఇన్స్టెంట్ లోన్ తీసుకున్న తర్వాత బాగా హెరాస్మెంట్ అబ్యూజ్ అయ్యని చెప్పి, సో ఆ కేసుని మనము ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో కలెక్ట్ చేసిన డాటా అనాలిసిస్ చేసిన తర్వాత మన ఆఫీసర్స్ సిటీలో ఉన్న ఒక కీబోవా టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఒక చైనీస్ నేతృత్వంలో నడుస్తున్న ఈ ఒక కాల్ సెంటర్ ని మనము రేడ్ చేయడం జరిగింది. రేడ్ చేసి మొత్తము 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 4లో ఒక చైనీస్ నేషనల్ ఉన్నారు. వీళ్ళందరిది హెడ్ ఆఫీసు ఢిల్లీ. స్కైలైన్ ఇన్నోవేషన్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఇది గుర్గావ్ ఆర్ఓసీలో రిజిస్టర్ కావడం జరిగింది. సో దీనికి ముఖ్యంగా డైరెక్టర్స్ జియా జాంగ్, ఈయన కూడా ఒక చైనీసు, ఈయన నేతృత్వంలో ఈయన ఒక మాస్టర్ మైండ్ మొత్తం ఈ ఇన్స్టంట్ లోన్ ఫ్రాడ్స్ కి. ఉమాపతి అండ్ అలియాస్ అజయ్, వీళ్ళు ఈ కంపెనీని నడుస్తున్నారు. మొత్తం వీళ్ళు దాదాపు 11 అప్లికేషన్స్ ని డెవలప్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా అదే సేమ్ మోడస్ ఆపరండి, అంతకుముందు చెప్పినట్లు ఎక్కువ ఇంట్రెస్ట్ వసూలు చేయడము, పెనాల్టీ కలెక్ట్ చేయడము, డాక్యుమెంట్ కలెక్ట్ చేయడము, తర్వాత బకెట్ సిస్టమ్ పెట్టడము, తర్వాత హెరాస్మెంట్ చేయడము, అబ్యూస్ చేయడం వల్ల సేమ్ అదే ఏమో ఫాలో అయినారు. మొత్తం మన సైబరాబాద్ లో ఇప్పటిదాకా 8 కేసెస్ రెస్ట్ కావడం జరిగింది. సో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ వెళ్తే అంతకుముందు చెప్పినట్లు ఒక విక్టిమ్ ఆయనకి చాలా తక్కువ అమౌంట్ అవసరం ఉండింది, ఉన్నప్పుడు ఇన్స్టెంట్ లోన్ కావాల్సిన అవసరం వచ్చింది. అందుకు ఆయన గూగుల్ వెళ్ళి ఎక్కడెక్కడ ఈ లోన్ అప్లికేషన్స్ యాప్స్ సర్చ్ చేస్తుంటే సమయంలో ఒక యాప్ ద్వారా ఆయన 2,015 రూపాయలు లోన్ తీసుకోవడం జరిగింది 7 రోజుల కోసం. దాంట్లో ఆ లోన్ ఇచ్చినవాడు 415 రూపాయలు కట్ చేసుకుని జిఎస్టీ ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పి కట్ చేసుకుని 1,600 రూపాయలు లోన్ ఇవ్వడం జరిగింది. ఇది బికాజ్ అన్ని కూడా ఇంటర్లింక్ ఉండడంతో అప్లికేషన్స్ ఆయనకు ఈ లోన్ తీసుకున్న తర్వాత చాలా ఫోన్ కాల్స్ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మీకు లోన్ కావాలా, లోన్ కావాలని చెప్పినప్పుడు ఈయన చాలా చోట్ల దాదాపు 3 నెలలో 28 ఇన్స్టంట్ లోన్ అప్లికేషన్స్ ద్వారా దాదాపు 1,20,000 రూపాయలు తీసుకున్నారు. 3 నెలల తరబడిలోనే దాదాపు 28 ఇన్స్టంట్ లోన్ అప్లికేషన్స్ ని యాక్సెస్ చేసి 1,20,000 రూపీస్ లోన్ తీసుకోవడం జరిగింది. అది అయిన తర్వాత ఆయన ఇచ్చిన 3 నెలల్లోనే దాదాపు 2 లక్షల రూపాయలు లోన్ కట్టడం జరిగింది. సో దాదాపు 80,000 3 నెలల్లోనే ఆయన ఇంట్రెస్ట్ కట్టడం జరిగింది. అది అయిన తర్వాత కూడా అంత అమౌంట్ కట్టి
అంత అమౌంట్ కట్టిన తర్వాత కూడా చాలా కాల్స్, మీకు ఇంకా అమౌంట్ బాకీ ఉంది, మీకు ఇంకా ఇవ్వకపోతే మీ పైన లీగల్ నోటీస్ పంపిస్తాము, మీకు యాక్షన్ తీసుకుంటాము, బెదిరించడం కాల్ రావడం జరిగింది. సో మనము ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఒక స్పెసిఫిక్ కేసు కట్టడం జరిగింది. ఈ స్పెసిఫిక్ కేసు చేసిన తర్వాత మనము నిన్నే 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఒక మొత్తం ఫ్రాడ్ లో 6 ఇన్వాల్వ్ ఉన్నారు. మెయిన్ పర్సన్ మాస్టర్ మైండ్ జియా జాంగ్ అని చెప్పి ఈయన చైనీస్ నేషనల్, ఈయన అబ్స్కాండింగ్ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. రాత్రిపూట గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అటవీ ప్రాంతం, నర్సాపూర్, సంగారెడ్డి జిల్లాలో కోహిర్ మండలంలో గత వారం రోజులుగా చలి ప్రభావం ఎక్కువగా ఉంది. మరోవైపు ఉదయం 10 అయినా ప్రజలు ఇంటి నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చలి, పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లా బాకారాపేట మార్గంలో కళ్యాణి డ్యాం సమీపంలో వాహనంలోకి ఎక్కించి అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 36 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ స్మగ్లర్ను అరెస్ట్ చేయడంతో పాటు ఒక గూడ్స్ క్యారియర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటయ్య ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ లింగాధర్, ఎఫ్బీఓలు జానీ బాషా, కోదండం బృందం బకరాపేట అడవుల్లో కుంబింగ్ చేపట్టారు. అక్కడి నుంచి కళ్యాణి డ్యాం మీదుగా వస్తుండగా తెల్లమరం అనే ప్రాంతంలో రాత్రి 2 గంటల సమయంలో స్మగ్లర్లు అలికిడి వినిపించింది. దీంతో అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. పోలీసులను చూసిన దాదాపు 40 మంది స్మగ్లర్లు దుంగలు పడేసి చీకట్లో పారిపోయారు. అయితే ఒక స్మగ్లర్ని పట్టుకోగలిగారు. సమీపంలో లోడింగ్ కి సిద్ధంగా ఉన్న వాహనం కనిపించింది. వాహనంలో ఎరువులకు సంబంధించిన బస్తాలు ఉన్నాయి. ఎర్రచందనం దుంగలను వాహనంలో ఎక్కించి వాటిపైన మూటలు వేసి రవాణా చేస్తున్నట్లుగా పట్టుబడిన స్మగ్లర్లు తెలిపారు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ వెంకటయ్య మాట్లాడుతూ స్మగ్లర్లను తమిళపాడు, తిరువన్నామలై జిల్లా చెంగం తాలూకా పాంబత్తూరుకు చెందిన కుమార్గా గుర్తించినట్లు తెలిపారు. మిగిలిన స్మగ్లర్ల కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు తెలిపారు. సంఘటనా స్థలానికి ఎఫ్ఆర్ఓ ప్రసాద్ చేరుకోగా సీఐ సుబ్రహ్మణ్యం పరిస్థితి సమీక్షించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కంపోస్ట్ ఈ విధంగా బ్యాగ్ రూపంలో పెట్టడం జరిగింది. అందులో కనపడకుండా లోపల దుంగలను వేసి ఈ క్యారీ అవుట్ చేసేదానికి కొత్త పద్ధతిగా మళ్ళా పెట్టారు. ఎప్పటికప్పుడు వాళ్ళ పందా మారుస్తూ ఉన్నారు. వాళ్ళు కొట్టిన మొద్దులను వెహికల్ వేసుకుని సాదాగా వాళ్ళ గమ్యస్థానం పోవడానికి ఇది ఒక మార్గం. ఇది వర్మీ కంపోస్ట్. ఇది మళ్ళా తార్పాలు ఉంది, పైన తార్పాలు వేస్తారు. చెకింగ్ ఎవరు చేసినా అనుమానం లేకుండా వెళ్లిపోవచ్చు అనే ఉద్దేశంతో ఈ పద్ధతిని అవలంబించారు కొత్తగా. ఇప్పుడు ఇది వర్మీ కంపోస్ట్ జరిగింది. ఇది AP 054046. ఇది రాంగ్ నెంబర్ ఉండొచ్చు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో వెదర్ ఇట్ ఈస్ ఒరిజినల్ నెంబర్ వెహికల్ ఆర్ నాట్ అనేది తెలుస్తుంది. దీని ఓనరు, దీనికి సంబంధించిన ఎవరైతే ఒరిజినల్ అఫెండర్ అంటే ఈ స్మగ్లర్ ఉన్న వాడిని కూడా ట్రేస్ చేయడం జరుగుతుంది. టీములుగా పంపిస్తున్నాం. పంపించి దీని కింగ్ పిన్ ఎవరో వాడిని ట్రేస్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఎస్ఐ సుధాకర్ అయ్యప్ప మాలాధారుడిపై నడి రోడ్డుపై చేయి చేసుకున్నాడు. బైక్ పై తన సోదరితో ప్రసాద్ అనే అయ్యప్ప స్వామి వెళ్తుండగా ఏఎస్ఐ సుధాకర్ బైక్ ఆపి అసభ్య పదజాలంతో తిడుతూ చెంపపై కొట్టినట్లు అయ్యప్ప స్వామి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. దాడి ఘటనను అయ్యప్ప స్వామి సోదరి చిత్రీకరిస్తున్న ఫోన్లు లాక్కొని మహిళపై కూడా ఏఎస్ఐ సుధాకర్ దుర్భాషలాడినట్లు బాధితులు తెలిపారు.
స్వామి సమాజానికి అంతేకాదు ముఖ్యమంత్రి ఏమో ఇంతకాల పొందగాలంటారు, మీరు మాత్రం అయ్యప్ప సాముల గురించి మాట్లాడేస్తారు. హిందూ సమాజం ఎంతమంది ఆయన కొట్టినా సరే ఆయన గారు అని సంబోధన చేస్తున్నాం మేము ఇక్కడ. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. హిందువుల పైన ఈ ఒక్క దాడే కాదు, అనేకమైన దాడులు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక్కసారి కాదు, హిందూ సమాజం కేవలం ఒక పోలీస్ అధికారి ఆయన మాలేసుకుంటూ 2017లో పెయింటింగ్ వర్క్ చేసిన చేసినప్పుడు ఆయన మొత్తం ఎక్కడగా సెటిల్ అయిపోయింది పని. అది ఇంకో బిల్డింగ్ ఉంది చేస్తాను, నేను చేయనా, నేను డాన్సర్ గా నేను స్టూడియోకి నేను వర్క్ వెళ్తున్నా, నేను చేయను అని చెప్పిండు. అంటే నువ్వు చేసావు చేయవా, బయట వాళ్ళు వేరే వాళ్ళు ఎక్కువ అడుగుతారు, నువ్వు తక్కువ చేసి అంటే నేను చెయ్యను అన్నాడు. అంటే వెట్టగా నేను చూస్తాను, నేను ఏదైనా ఒక కేసు నిరికిస్తా చేస్తా అదే అని బెదిరిస్తాను. అయితే అన్న పెట్టాను, నేను కూడా మాట్లాడతాను, న్యాయం మాకు కూడా అందరు ఇచ్చేటోళ్ళు ఉన్నారు అదే అని మాట్లాడిండు. అంటే అరే మీరు ఏందిరా, మీరు నువ్వు పెద్ద మాదిగో అని ఇష్టం వచ్చినట్టు క్యాస్ట్ అంటే విలువలేదన్న ఆయనకి. క్యాస్ట్ ఎట్లా పడతాడో మాట్లాడతాను, ఎట్లా పడతాను నన్ను కూడా బెదిరిస్తాను. మీ ఆయన నీ పనికి రాకపోతే ఏదైనా దొరికితే అప్పుడైతే ఆయన సంగతి అది అని బెదిరించింది అన్న చాలా సార్లు. చిన్న పాప నాకు హార్ట్ పేషెంట్ ని, ఆయనకి ఏమన్నా అయితే ఎవరిదన్న బాధ్యత. కొట్టిండన్న ఇప్పుడు 2 దెబ్బలు చోట మీకు వేసిన స్వామి చెవు ఎర్రగా అయిందన్న. ఆయన హెల్త్ కూడా బాగుండదు. ఇప్పుడు కొట్టి వదిలేసిన ఏమైనా దొరికితే ఏమైనా వేసి ఎవరిదన్న బాధ్యత. అప్పుడు నాకు 2 పిల్లలన్న, నాకు ఆయన మాల మీద ఉన్న కొంచెం ఏమైనా సెన్స్ ఉందన్న. అసలు వాళ్ళ భార్య లాయర్ అయితే ఆయన పోలీస్ అయితే నా పేరు ప్రసాద్ స్వామి. నేను సుధాకర్ సార్ జవన్ ఆర్పిఎస్ ఏఎస్ఐ అతను. నేను 2017లో అతని ఇంట్లో వర్క్ చేశాను కన్యాస్వామి ఉన్నప్పుడు. ఆ వర్క్ అంతా అయిపోయింది, నాకు డబ్బులు ఇచ్చాడు, అంతా మంచిగానే ఉన్నది. మధ్యలో 6 months బ్యాక్ నాకు కాల్ చేశాడు, 2018 ఎండింగ్లో కాల్ చేశాడు. నాకు ఇంకోటి బిల్డింగ్ కట్టాను, దానికి వర్క్ చేసేది ఉంది, వస్తావా అంటే నేను రాను స్వామి, నేను నా హెల్త్ బాగలేదు, మా వైఫ్ది, నేను లింగంపల్లిలో షిఫ్ట్ అయిపోయాను, ఫ్యామిలీతో అక్కడనే ఉంటున్నాను, నేను వర్క్ చేసుకున్న స్టూడియోలో, నేను డాన్సర్ కదా, నేను పెయింటింగ్ వర్క్ బంద్ చేశానంటే నువ్వే చేయాలి, నువ్వు తప్ప ఎవరు చేయొద్దు, వేరే వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారంటే నేను చేయలేను సార్, దూరం ఉన్నా అని చెప్పాను. చెప్తే నీకు 5,000 ఎక్కువ ఇచ్చినా, నా 5,000 నాకు అంటే మీరు ఎక్కువ ఎందుకు ఇచ్చారు, నేను 2017లో జరిగిన వర్క్ ఇప్పుడు ఫోన్ చేసి నాకు ఎక్కువ ఇచ్చారని చెప్తారు. నేను ఇయ్యాను సార్, నేను వర్క్ చేసిన డబ్బులే నాకు ఇచ్చారు, అంత ఎక్కువ ఇవ్వలేదంటే లేదు నేను ఎక్కువ ఇచ్చాను, 5,000 45,000 ఇంట్రెస్ట్ వేసాను, 45,000 మొత్తం ఈ 5,000 50,000తో సహా నాకు జవన్ ఆర్పిఎస్లో వచ్చి ఇవ్వాలి, ఇవ్వకపోతే నీ మీద ఇష్టం ఉన్న కేసులు వేస్తా, ఏ కేసులు వేయాలి నేను ఎక్కడ వేయాలో బాగా తెలుసు, నువ్వు జవనార్లో ఎప్పుడైనా కనిపిస్తే నేను ఇరికిచ్చి లోపటేస్తా అని చెప్పిండు. అయినా నేను భయపడలేదు, ఫోన్ పెట్టేశాను. ఇప్పుడు 2020లో నేను మా జవహర్నగర్లో వచ్చి మళ్ళీ మా బస్సులో వచ్చి నేను మాల వేసుకొని దీక్ష కంప్లీట్ చేసే టైంలో మా అక్క స్వామిని తీసుకొని నేను ఇక్కడ వర్క్కి వెళ్తుంటే, పెయింటింగ్ వర్క్కి వెళ్తుంటే నన్ను అనవసరంగా వచ్చేసి కొట్టేశాడు. మాల మీద ఉన్న సార్ అంటే గిట్ట కొట్టి మొబైల్ గుంజుకొని నేను లోపడేస్తున్నాడు, నువ్వు డబ్బులు ఇస్తావా, పని చేస్తావా అంటే నేను డబ్బులు ఎక్కడ ఇచ్చేది లేదంటే నేను పని చేయమని ఫోన్ చేసిన కదా, నువ్వు ఫోన్ ఎత్తలేదంటే నేను ఎత్తాను సార్, మీరు ఎందుకు నాకు టార్చర్ చేస్తారు, మా వైఫ్కి బాగాలేదని కాళ్ళు పట్టుకున్న గిట ఇప్పుడు చాలా రిచ్ లేడీస్ మీద గిట చాలా ర్యాష్గా మాట్లాడాడు. అంతే మించి ఏం చేయలేదు. నన్ను మాలలో ఉన్న దీక్షలు ఉన్నాడు, అయ్యప్ప దీక్షలు ఉన్నాడని గిట ఏం లేదు, నేను క్రిస్టియను, మీరేం దొంగ మాలలు వేసుకుంటారని మాట్లాడుతున్నాడు. మాట్లాడి మీరు ఇక్కడ ఉండండి, మా సంఘం వస్తుంది అయ్యప్ప సంఘం అనగానే బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. గంజాయి సరఫరా చేస్తున్న 3 వ్యక్తులను మాధాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కేపీహెచ్బీ కాలనీ అడ్డగుట్టలో గంజాయి విక్రయిస్తున్న జయకృష్ణ, జానావత్ బలరాం నాయక్, వెంకట శ్రీకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 8 కిలోల గంజాయి, 900 గ్రాముల ద్రవ గంజాయి, 1,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో సైట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న సంతోష్ కుమార్ రుణయాపుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంతోష్ కుమార్ ఎన్టీపీసీ మల్కాపూర్ శివార్లో అద్దెకు ఉంటున్నారు. ఆన్లైన్లో కొంత నగదు అప్పుగా తీసుకున్నాడు. ఇటీవల రుణయాపుల నిర్వాహకులు వడ్డీ అసలు చెల్లించాలని ప్రతిరోజు ఫోన్ చేసి వేధించారు. వారి బెదిరింపులు భరించలేక ఈ నెల 18న కిరాయికి ఉండే ఇంట్లో గడ్డి మందు తాగాడు. తన మొబైల్లో సెల్ఫీ వీడియో తీసుకుని స్నేహితుడైన సుబ్రహ్మణ్యానికి పంపాడు. స్నేహితుడు గోదావరికనిలో ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి సంతోష్ కు చికిత్స చేయించాడు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సంతోష్ కుమార్ బంధువులు వచ్చి ఈ నెల 21న మెరుగైన వైద్యం కోసం స్వస్థలం విశాఖపట్నం తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సంతోష్ కుమార్ విశాఖలో ఈ నెల 23న మృతి చెందాడు. మిత్రుడు సంతోష్ కుమార్ ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆన్లైన్ రుణయాపుల యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అతని స్నేహితుడు సుబ్రహ్మణ్యం ఎన్డీపీసీ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేసినట్లు పోలీసులు తెలిపారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్ కుమార్. నాకు కొన్ని అవసరాలు బట్టి ఒంట్లో బాగా మొబైల్ యాప్స్లో కొన్ని లోన్స్ తీసుకున్నాను. అవి రీపేమెంట్ రెగ్యులర్గా అవుతుంది. ఒక యాప్ రీపేమెంట్ అవ్వలేదు. ఈరోజు 2-3 యాప్లు రీపేమెంట్ ఉంది. బట్ నాకు ఈరోజు చిన్న ఐ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను నేను. సో వాళ్ళు మాట్లాడే భాష కానీ ఇది కానీ చాలా మనస్తాపానికి గురి చేసింది. నా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న ప్రతి అమ్మాయి పేరు చెప్పి చండాలంగా మాట్లాడుతున్నాను. ఇంక ఇదంతా చూసి ఈరోజు కూడా నేను డబ్బులు కట్టలేకపోయాను నా ఆర్థిక పరిస్థితి వల్ల. ఈరోజు నా హాస్పిటల్ నుంచి రావడం, అక్కడ కొంత అమౌంట్ పే చేయడం. సో ఐఎమ్ డిసైడెడ్ టు డూ సూసైడ్. ఇలా చేస్తే తప్ప నా వల్ల కొంతమంది మారుతారని అభిప్రాయం. వాళ్ళు కూడా ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళలో కూడా మార్పు వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఇగో ఇదే నేను తాగుతున్నాను. ఈ నెల 28వ తేదీన శ్రీకాళహస్తిలో పేద అక్కా చెల్లెమ్మలకు ఇంటి స్థలాల పంపిణీ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ జగనన్న కాలనీ సభా ప్రాంగణాన్ని ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. శాస్త్ర సాంకేతిక విషయాలను పొరుగు దేశాలతో పంచుకుంటాం వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్. ప్రభుత్వాసుపత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం స్పష్టం చేసిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై మండిపడ్డ ఎంపీ, పార్టీ పరువు పోతుందని ఆవేదన వ్యక్తం చేసిన రఘురామ కృష్ణరాజు.
ఆన్లైన్ కాల్ మనీ కేసులో మరో ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు 2 కోట్ల నగదు 2 ల్యాప్టాప్లు 4 సెల్ ఫోన్లు స్వాధీనం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత, రాత్రిపూట గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు. సమగ్ర సమాచార శ్రవణతకై చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.